ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకి. హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూసారు, ఇప్పుడు స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను వాడిన టెంప్లెట్స్, బోర్డర్స్, పార్టికల్స్, లిరిక్స్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ అప్లికేషన్లో కొత్త అప్డేట్ వచ్చింది, చాలా బాక్స్ క్లియర్ అయినాయి, చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. మీరు కానీ యూట్యూబ్ అప్లికేషన్ వాడుతున్నట్టయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసి యూట్యూబ్ని అప్డేట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్న కైన్ మాస్టర్ వచ్చేసి కైన్ మాస్టర్ ఎక్స్ ప్రో లేటెస్ట్ వెర్షన్. చాలా బాగుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అదేవిధంగా కైన్ మాస్టర్ అఫీషియల్స్లో కొత్త అప్డేట్ వచ్చింది 5.1.1 అని. దీనికి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 16:9 తీసుకోండి. సో తీసుకొని ఫోటో డ్యూరేషన్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 seconds పెట్టుకోండి, తర్వాత మార్చుకుందాం. పైన నెక్స్ట్ పైన ట్యాప్ చేశాను. ఇలా డైరెక్ట్గా వచ్చింది. ఇమేజెస్ పైన ట్యాప్ చేశాను. ఒక బ్లాక్ ఇమేజ్ని తీసుకున్నా. ఈ బ్లాక్ ఇమేజ్ సైజ్ మీరు ఒక 28 seconds అట్లా పెట్టుకోండి. నేను 28 seconds పెట్టాను. కరెక్ట్గా 28 seconds పెట్టి ఫస్ట్కి వచ్చాను. అవసరమైతే లాస్ట్లో కట్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి, సో నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్, పక్కనే వైట్ బాక్స్, పైన టిక్ మార్క్, ఇదే గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ ట్యాప్ చేసి సౌండ్ తగ్గించండి. తగ్గించిన తర్వాత పైన టిక్ మార్క్. ఇప్పుడు మీరు ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేసి కిందకి వెళ్తే కీ కలర్ అని ఉంటుంది. ఈ కీ కలర్లో మీరు ప్యూర్ గ్రీన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్లు కావాలంటే ఇలా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎవరు పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి 1 by 1 అయితే ఇక్కడికి తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేసి చాలా పెద్దగా డ్రాగ్ చేసి కొంచెం పైకి జరుపుతున్నాను. సో ఈ విధంగా జరిపాను. అండ్ ఇప్పుడు కొంచెం ఫార్వర్డ్ చేస్తాను. ఈ ఫోటోని ఎక్కువ దూరం ఫార్వర్డ్ చేశాను. ఫార్వర్డ్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫోటోని ట్యాప్ చేసి 3 dots పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ చేస్తున్నాను. బ్యాక్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఈ ఫోటో ఎక్కడి వరకు కంప్లీట్ అవుతుందో అక్కడ వరకు కరెక్ట్గా వస్తున్నా చూడండి. సో టైం లైన్ ఇంకొద్దిగా జూమ్ చేసుకుంటాను. ఇలా జూమ్ చేసి ఇది ఎక్కడి వరకు ఉందో కరెక్ట్గా ఎండ్ అవుతుందో అక్కడ వరకు చూపిస్తాను మీకు. ఇలా ఎండింగ్ వరకు వచ్చాను. ఇప్పుడు పిక్ని సెలెక్ట్ చేసుకున్నా 5 seconds దగ్గర. సో సిజర్ సింబల్ పైన ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ పిక్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా సో ఇంకొంచెం పెద్దగా చేసుకొని ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేస్తాను. చూడండి ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేశాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ నుంచి ప్లే చేస్తే ఈ విధంగా ఫోటో వస్తుంది. అండ్ ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చేయండి. వచ్చేసి ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎవరి పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి ఇలా లెఫ్ట్కి జరిపాను. కొద్దిగా 3 dots పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ చేశాను. బ్యాక్ చేసి ఈ కొంచెం ఫార్వర్డ్ చేసి ఈ సైజుని కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. మళ్ళీ ఇది ఎక్కడి వరకు కంప్లీట్ అవుతుంది కొద్దిగా ఎక్కువ ఫార్వర్డ్ చేసుకొని ఎక్కడి వరకు కంప్లీట్ అవుతుందో ఫోటో డ్యూరేషన్స్ చూసుకోండి. ఇక్కడ వరకు పోయింది. మళ్ళీ ఫోటోని ట్యాప్ చేసి సిజర్ సింబల్ పైన ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ కట్ చేశాను. ఇప్పుడు ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సాచురేషన్ పెంచండి, ఫోటో హైలైట్గా కనపడుతుంది. పైన టిక్ మార్క్. ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చేయండి. మళ్ళీ లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ఇంకొక పిక్ని మీరు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ పెద్దగా డ్రాగ్ చేసి సో 3 dots పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ చేశాను. బ్యాక్ చేసి దీన్ని ఎక్కువ దూరం ఫార్వర్డ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటో ఫస్ట్కి వచ్చేసి ఎక్కడి వరకు అయితే ఇది మళ్ళీ ఎండ్ అవుతుందో ఈ గ్రీన్ స్క్రీన్ అనేది అక్కడ వరకు వెళ్తాను. చూడండి ఇక్కడికి ఎండ్ అయింది. పిక్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫోటోని ట్యాప్ చేశాను. చివరి పట్టుకొని ఇంకొంచెం పెద్దగా డ్రాగ్ చేశాను. ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్గా మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడుతున్నా.
ఇలా పెట్టేసి సో చూడండి మళ్ళీ కిందకు వస్తే అడ్జస్ట్మెంట్లో మనకి శాచురేషన్ అని ఉంటుంది, ఇది పెంచుకోండి, ఫోటో బాగా కనపడుతుంది. ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎవరు పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసి 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి, బ్యాక్కి వెళ్తుంది. అండ్ ఈ ఫోటో డ్యూరేషన్ ఎక్కువ పెంచాను, పెంచి మళ్ళీ ఇది ఎక్కడికైతే కట్ అయిపోతుందో అక్కడ వరకు వస్తా చూడండి. ఇక్కడ వరకు వచ్చేసి సిజర్ సింబల్ ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ కట్ చేశాను కదా, మళ్ళీ ఇదే పిక్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఇంకొంచెం పెద్దగా చేస్తాను. చేసేసి ఈ యొక్క రౌండ్లోకి మిడిల్లోకి అడ్జస్ట్ చేసి కిందకి వెళ్తే మనకి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో శాచురేషన్ లెవెల్స్ పెంచండి, పెంచి పైన టిక్ మార్క్ ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చేయండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక అనదర్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇంకొంచెం పెద్దగా చేయండి. సో పెద్దగా చేసి 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి, బ్యాక్కి వెళ్తుంది. అండ్ దీన్ని కూడా ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ఇది ఎక్కడికి అయిపోతుందో చూడండి మళ్ళీ. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాను, ఇక్కడికి అయిపోయింది. సో టైం లైన్ ఓకే రైట్, ఇక్కడ 24 సెకండ్స్కి అయిపోయింది. పైన సిజర్ సింబల్ ట్యాప్ చేశాను, ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ కట్ చేశాను. మళ్ళీ ఈ ఫోటో పైన ట్యాప్ చేసి సో కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను మిడిల్లోకి. ఇలా చేసుకొని కిందకి వెళ్తే మనకి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ లెవెల్స్ పెంచండి, పెరుగుతుంది. పైన టిక్ మార్క్ ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఎవరు పిక్ అయితే పెట్టాలనుకున్నారో ఇంకొకళ్ళది అనదర్ ఫోటో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సో ఈ ఫోటోని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత సో కొంచెం పైన బ్లాక్ స్క్రీన్ని కొంచెం పెద్దగా డ్రాగ్ చేస్తున్నాను చూడండి, దీని ఎండింగ్ వరకు గ్రీన్ స్క్రీన్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి ఇప్పుడు ఈ పిక్ని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఈ పొజిషన్లోకి తీసుకొచ్చి 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ చేసా. బ్యాక్కి వెళ్ళింది, కిందకి వెళ్తున్నాను నేను. ఇందులో అడ్జస్ట్మెంట్ అని ఉంది, శాచురేషన్ పెంచాను, ఇంకా బాగా కనపడుతుంది. పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఇప్పుడు మెయిన్ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని చూస్ చేసుకొని కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, శాచురేషన్ పూర్తిగా పెంచండి, ఇంకా హైలైట్ అవుతుంది టెంప్లెట్. ఇప్పుడు మనం వేరే పార్టికల్స్ పెడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు అందరూ లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని మీరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ నేను మీకోసం తీసుకొస్తాను. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఫ్లవర్ ఫ్రేము ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ పక్కన ఉన్న వైట్ బాక్స్ పైన టిక్ మార్క్ ఈ యొక్క టెంప్లెట్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసారు కదా, ఇప్పుడు మీరు ఫస్ట్కి వచ్చేసి సో ఇక్కడ లేయర్ బటన్ ట్యాప్ చేసి మీడియా బటన్ ట్యాప్ చేయండి. మీడియా బటన్ ట్యాప్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియో ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సో ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి మల్టీప్లే చేయండి. మల్టీప్లే చేసి పైన టిక్ మార్క్ ఇప్పుడు ఇదే సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి, ఈ పొజిషన్లో పెట్టండి. కొంచెం పైకి జరుపుకుందాం కరెక్ట్ పొజిషన్లో. ఇప్పుడు ఒకసారి వన్స్ ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, లిరిక్స్ పర్ఫెక్ట్గా వస్తున్నాయా ఫోటో కొని చూడండి, చాలా బాగా సెట్ అయింది. అండ్ లిరిక్స్ని కొంచెం లెఫ్ట్కి మూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ విధంగా. రైట్, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ పార్టికల్స్ వీడియో ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్ ఇదే గ్రీన్ స్క్రీన్ వీడియో కిందకి వెళ్ళండి. సో కిందకి వెళ్తే మీకు క్రోమా కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, క్రోమా కీలో ఎనేబుల్ చేసి కిందకి వెళ్తే కీ కలర్ అని ఉంటుంది, అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా గ్రీన్ పూర్తిగా పోయేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. పోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. వన్స్ ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి మీకు పార్టికల్స్ కూడా పర్ఫెక్ట్గా పడుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్కి రండి. అయితే ఇది ఎవరికైతే డెడికేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు పెడదాం. లేయర్ ట్యాప్ చేసి టెక్స్ట్ని ట్యాప్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు అనుపమకి డెడికేట్ చేస్తున్నా. అనుపమ అని రాసి ఓకే చేశాను. ఓకే చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేసి సో కలర్లోకి వచ్చాను, రెడ్ కలర్ తీసుకుంటాను.
రెడ్ కలర్ తీసుకొని రైట్ మార్క్ ఇచ్చాను. ఏ పైన ట్యాప్ చేశాను. మీకు నచ్చిన ఏ ఫాంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ మార్క్ పైన క్లిక్ చేశాను. కొంచెం చిన్నగా చేసి ఈ ఫ్లవర్స్ పక్కకు పెట్టేసి కిందకి వెళ్తున్నా చూడండి. అవుట్లైన్ ఎనేబుల్ చేసి అవుట్లైన్ కలర్ నేను వైట్ కలర్ ఇచ్చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే షాడో అని ఉంటుంది. షాడో పైన క్లిక్ చేసి షాడో ఎనేబుల్ చేయండి. ఇంకొంచెం బాగా కనపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క నేమ్ని కూడా ఫోటో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు వన్స్ క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమన్నా చేంజెస్ కావాలేమో ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి మనకి లిరిక్స్, పార్టికల్స్, నేమ్స్ సో చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేద్దాం. దానికోసం మీరు ఏం చేయాలంటే పైన షేర్ సింబల్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్ రేట్ మాత్రం సో 9 MBPS 10 MBPS పెట్టుకొని సేవ్ చేయండి. మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ స్టేటస్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.